నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. తులారాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా చదువులో రాణించాలండి. చాలామంది బాగా కష్టపడి పనిచేస్తారండి పిల్లలు. బాగా చదువుతారు. కొంతమంది పిల్లలు చదువుకొని బాగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు. ఈవెన్ నేను చెప్తున్నాను కదండీ! ఇద్దరు తులారాశి వారు ఉన్నారనుకోండి. ఇద్దరు పిల్లల్ని ఒకే కాలేజీలో, ఒకే స్కూల్‌లో జాయిన్ చేయించినా, ఒకతను మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్‌కెళ్తాడు. ఒకతను మామూలుగా ఉంటాడు. ఎందుకండి? ఇద్దరు తులారాశి వారే గదా! ఎందుకు ఒకను ఫాస్ట్‌గా దూసుకెళ్తే ఇంకొకతను ఎందుకు? అంటే ముఖ్యంగా నేను చెప్పేది ఒకటేనండి. ఒకటే నేను చెప్పేది. అదేంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక చోట మనం బోర్‌వెల్ ఏసాము వాటర్ కోసం. ఒక కాడ నీళ్లు పడతాయి, ఒక కాడ పడవండి. అంటే ఆ భూమిని బట్టి ఉంటుంది. అదేవిధంగా తులారాశిలో జన్మించినంత మాత్రాన వారి డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి ఉంటదన్నట్టు. వాళ్ళకి అదృష్టం, దురదృష్టం. దాని ప్రకారం మనం పేరును ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది. అలా ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళు చదువులో టాపర్‌గా ఉంటారండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మీరు ఛాలెంజ్‌గా సిద్ధమైతే చూడండి. మీరు గవర్నమెంట్ స్కూల్‌లోనే చదివించండి. ఉదాహరణకి చెప్తున్నాను. లేదంటే ఒక ప్రైవేటు స్కూల్‌లోనే మామూలు స్కూల్‌లో చదివించండి. గవర్నమెంట్‌కి ఇబ్బంది అనిపిస్తే. ఒక మంచి ఉన్నతమైనటువంటి బాగా మంచి మంచి ఫీజులు పెద్ద పెద్ద కాన్వెంట్‌లో పెద్ద స్కూల్‌లో ఏసేయండి. బాగా మంచి పేరున్న స్కూల్‌లో ఏయండి. నేను తులారాశి వారికి ఒక పిల్లోడికి కరెక్షన్ ఇస్తాను. ఏది నార్మల్ స్కూల్‌లో చదువుకున్నాం. ఒక హైఫై స్కూల్‌లో చదువుకున్న పిల్లాడికి కరెక్షన్ ఇవ్వనండి. ఈ రెండిటిని కంపేర్ చేసి చూడండి. ఆ పిల్లవాడి కంటే ఇక్కడ నార్మల్ స్కూల్‌లో చదువుకున్న పిల్లవాడు 100కి 100కి 100 మార్కులు తెచ్చుకుంటాడండి. మినిమమ్ వాడు మార్కుల శాతం 90 పైనే ఉంటాయి, కానీ తగ్గదు. నేను రాసిస్తాను మీకు. తులారాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా చదువులో టాపర్‌గా ఉంటారండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎంతో మంది పిల్లలు పెద్ద పెద్ద కాలేజీలలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తుంటారు. వాళ్ళకు ర్యాంక్ రాక వెనక తిరిగిపోతారు. మీ పిల్లలు చదువులో వెనకబడిపోయినా, మీ పిల్లలకు ఏదైనా నీట్ ఎగ్జామ్ కానీ, ఏఐఈఈ కానీ ఇలాంటి ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న తులారాశి వారు ఎవరైనా పిల్లలు గనక ఉంటే, తల్లిదండ్రులకు వాళ్ళకు మంచి పేరు కరెక్షన్ ఇప్పించండి. మార్చినటువంటి పేరుని ఆధార్ కార్డులో, పాన్ కార్డులో, పాస్‌పోర్ట్‌లో, సర్టిఫికెట్‌లో మార్చనవసరం లేదండి. ఒక నోట్‌బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ సిగ్నేచర్ స్టైల్ చేంజ్ చేయమని చెప్పండి. మీరు పేరు మార్చకున్నా పర్వాలేదు. ఒక సిగ్నేచర్ స్టైల్ నేను చెప్పిన 100 అక్షరాలతో చేయండి. సిగ్నేచర్‌ని ఎవరండి అడిగేది? నువ్వు తప్పుగా రాసావు సిగ్నేచర్ అని ఎవరు అడగరండి. ఆ సిగ్నేచర్ అంటేనే స్టైల్ అంతే. ఆ విధంగా గుర్తు అనేది ఉండాలి. ఆ పేరులో అక్షరాలు నేను చెప్పినట్టు చేసి చూడండి. తప్పకుండా మీ పిల్లోడు ప్రయోజకుడు అవుతాడండి. 100%. తులారాశిలో పుట్టడం మీ యొక్క అదృష్టం. మీ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి అదృష్టం. మీరు గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం తులారాశిలో పుట్టడం అనేది. అలాంటి తులారాశిలో మీరు జన్మించినట్టయితే మీ పిల్లలు చదువులో వెనకబడి ఉంటే ఒక్కసారి నన్ను ఫోన్ లైన్‌లో ద్వారా కానీ, లేదంటే డైరెక్ట్‌గా కానీ కలిసే ప్రయత్నం చేయండి. నేను హైదరాబాద్‌లో ఆదివారాలు అందుబాటులో ఉంటాను. విజయవాడలో కూడా అందుబాటులో ఉంటానండి. మీరు వీలైతే మీ పిల్లలు తులారాశిలో జన్మించినట్టయితే మీరు సంప్రదించండి. మీకు భవిష్యత్తు బాగుండి, మీ పిల్లలు బాగా చదువుకొని ఉన్నతమైనటువంటి చదువులు చదివి మంచి ప్రయోజకులయ్యే విధంగా నేను నేమ్ కరెక్షన్ ఇస్తాను. ఎన్నో ఖర్చు పెట్టుకుంటుంటాం. పిల్లల గురించి లక్షల ఫీజులు వేసి కాలేజీలలో సీట్లు కొంటుంటాం. ఎక్కువగా లాంగ్ టర్మ్ కోచింగ్‌లు పంపిస్తున్నారు. ఎంబీబీఎస్ చేయడానికి పేమెంట్ సీటు ట్రై చేసి ఆ డబ్బులు మేనేజ్మెంట్‌లో కొంటున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి మీరు మీ ఇష్టం చేయండి. అప్పుడు రాకపోతే చూద్దాం. కానీ వస్తది. 100% వస్తది. ట్రై చేయండి. మనం ఏదైనా కూడా ఏది తనంతట తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలన్నాడు మహాకవి శ్రీశ్రీ గారు. అవునండి. మనం కష్టపడి చదవాలి. చదువు సత్తా మనకుండాలి. నేను పేరులో బలాన్ని పెంచుతాను. అంతేగాని న్యూమరాలజీ కరెక్షన్ చేసుకున్నాను, నేను చదవను, ర్యాంక్ రావాలంటే ఎట్టి పరిస్థితిలో రాదు. అలాంటి టైం వేస్ట్ సలహాలు నేను ఇవ్వను. సో మీరు కష్టపడే తత్వం మీ పిల్లలకు ఉంటే, అదృష్టాన్ని కలిగించే తత్వం నాలో మీ పేరులో ఇస్తాను కాబట్టి మీకు మంచి జరుగుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.